నో వాయిస్ అంటే ఏంటి? నువ్వు మాట్లాడకున్నా పర్వాలేదు, మానిటైజేషన్ అయిపోతది అనమాట. సో అది ఎలా అంటే గాయ్స్ ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వీడియో గాయ్స్ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని రివ్యూస్ కంటెంట్ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వబోతున్నాయి. సో ఏవేవి ఛానల్ మానిటైజేషన్ అవ్వబోతున్నాయి అనేది ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం కంప్లీట్లీ. సో 5 స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. ఆ 5 స్టెప్ గిన మీరు విన్నారనుకోండి, సో మీకు మానిటైజేషన్ అయితే 100% అవుతుంది అనమాట. చాలా ఆడియన్స్ రివ్యూస్ కంటెంట్ లో బాధపడుతున్నారు కాబట్టి మానిటైజేషన్ అవుతలేదు, మానిటైజేషన్ అవ్వక బాధపడుతున్నారు. సో ఇలా అయితే సో కంప్లీట్లీ రివ్యూస్ కంటెంట్ మనం తీసేసి మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 5 స్టెప్ గిన విన్నారనుకోండి 100% మీకు రివ్యూస్ కంటెంట్ రాదు అండ్ 100% మానిటైజేషన్ అయితే అవుతుందని నేనైతే చెప్తున్నా అనమాట. కంప్లీట్లీ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా చూసండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ పేస్ట్ వీడియోస్. ఇప్పుడు చూడండి చాలా ఆడియన్స్ కాపీ పేస్ట్ వీడియోస్ చేసేస్తారు. కాపీ పేస్ట్ వీడియోస్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మీ వీడియోస్ లో అంటే మీ ఛానల్లో అప్లోడ్ చేసిస్తే సో అది కాపీ పేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీ కంటెంట్ లేకుంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే కాపీ పేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకు రివ్యూస్ కంటెంట్ లో వస్తుంది కాబట్టి మనం అయితే మానిటైజేషన్ అయితే చేయలేం. ఇప్పుడు చూడండి, సో ఇది కాపీ పేస్ట్ వీడియో అనుకుందాం. ఈ వీడియో కాపీ పేస్ట్, ఇది మన వీడియో అనమాట, అంటే మన ఛానల్ అనమాట. సో ఇక్కడ నుండి మనం కాపీ పేస్ట్ వేసేసి మన దాంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. సో అప్లోడ్ చేసేస్తున్నాం వీడియో. సో అప్పుడు మనకు రివ్యూస్ కంటెంట్ లో వస్తుంది కాబట్టి మనకు రివ్యూస్ కంటెంట్ లో అయితే వస్తాయని మనకు అందరికి తెలిసిన విషయమే. సో అట్లా రాకుండా మనం ఏం చేయాలంటే కంప్లీట్లీ సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సో కంప్లీట్లీ అట్లా రాకుండా ఉండాలంటే కంప్లీట్ ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఇది వేరే వాళ్ళ వీడియో, సో ఇది మన వీడియో అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం మన వీడియో అనుకుందాం. ఇందులో నుంచి కొద్ది భాగం ఒక 10 సెకండ్స్ లేదా ఒక 20 సెకండ్స్ లేదా ఎంత కావాలో అంత తీసుకొని మనం సో ఇందులో యాడ్ చేసుకోవాలి మన వీడియోలో. సో ఈ భాగంలో ఇది వీడియో అనుకుందాం. ఇది వీడియోలో ఈ భాగం ఎక్కడైనా యాడ్ చేయండి. ఎక్కడైనా యాడ్ చేస్తే కాపీ పేస్ట్ కాదన్నమాట. అది ఎందుకు కాదు కాపీ పేస్ట్ అంటే, సో వేరే వాళ్ళ వీడియో క్లిప్ తీసుకుంటున్నాం, ఓన్లీ క్లిప్ తీసుకొని మన దాంట్లో యాడ్ చేస్తున్నాం. అది కాపీ పేస్ట్ కాదన్నమాట. ఎందుకోసం అంటే ఆ క్లిప్ మనకు అవసరం ఉంది కాబట్టి మనం యాడ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఉంటేనే మనం తీసుకుంటున్నాం కాబట్టి సో అది యాడ్ చేయొచ్చు అనమాట. సో యాడ్ చేసి మనం యూజ్ చేసేసుకొని మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఓన్ కంటెంట్ ఉంటుంది, మనం వాయిస్ ఇస్తాము అండ్ మనం ఏదైతే టాకింగ్ చేస్తాం సో కంప్లీట్లీ మన ఓన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి తీసుకొని సో మనం మన వీడియోలో ఓన్ గా తీసుకొని మనం యాడ్ చేసేసి మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. రివ్యూస్ కంటెంట్ అయితే రాదన్నమాట. సో వేరే వాళ్ళు ఇతను మనకు చూడండి ఈ వీడియో ఇతను అన్నమాట. సో ఇతను గైనా మనకు కాపీరైట్ అయినా చేసిండు అనుకోండి, స్ట్రైక్ చేసిండు అనుకోండి, 100% మనకు కాపీరైట్ అయితే వస్తాయని ఇక్కడ గ్యారంటీ మనకు తెలిసిన విషయమే. సో అతని మనం పర్మిషన్ తీసుకొని అతని క్లిప్ అయితే మనం లేపుకొని మన దాంట్లో యాడ్ చేయాలన్నమాట. లేకపోతే కాపీరైట్ వేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సెకండ్ వన్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ వీడియోస్ అంటే ఏంటి? రియాక్షన్ ఇప్పుడు చూడండి షార్ట్స్ లో కానీ ఇప్పుడు చూడండి ఈ షార్ట్స్ అనుకుందాం, ఇంకో ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్స్ అనుకుందాం, పెద్ద షార్ట్స్ అనుకుందాం. ఇందులో మనం రియాక్షన్ ఇస్తాం. ఎలా రియాక్షన్ ఇస్తాం? ఫేస్ ఇలా పెట్టేస్తాం, రియాక్షన్ ఇస్తాం. షార్ట్స్ లో మనం రియాక్షన్ ఇస్తాం కదా, అది మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. బట్ మనకి ఇక్కడ రియాక్షన్ ఇస్తేనే మానిటైజేషన్ అవుతుంది. మనకు కొద్దిగా మాట్లాడాలి, వాళ్ళ వాయిస్ కొద్దిగా తక్కువ చేయాలి, ఏదో ఒకటి చేస్తేనే మనకు మానిటైజేషన్ అవుతుంది. అంటే రివ్యూస్ కంటెంట్ లో రాదన్నమాట. ఇక చూడండి, సో ఇక్కడ భాగం ఇంత భాగం వేరే వాళ్ళది ఉంటుంది. సో ఇది మ్యూట్ లో పెడితే కూడా నడుస్తుంది. ఇందులో మనకు మన వీడియో ఉంటుంది అనమాట. మనం ఏదైతే రియాక్షన్ ఇస్తామో మనది ఉంటుంది కాబట్టి సో ఇందులో మనం టాకింగ్ చేస్తే కంప్లీట్లీ మనకు రివ్యూస్ కంటెంట్ లో రాదు. అప్పుడు మనకు మానిటైజేషన్ అవుతుంది. మనం టాకింగ్ చేస్తాం అంటే రియాక్షన్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. సో అబ్బా ఏంటి బాబు ఇలా డిఫరెంట్ మాట్లాడితేనే సో అది మానిటైజేషన్ అవుతుంది. ఇది రియాక్షన్ వీడియోస్ అనమాట. సో ఇప్పుడు చూడండి మనం షార్ట్స్ లో వెళ్తే ఆ రియాక్షన్ వీడియోస్ అయితే వస్తాయి. సో వేరే వాళ్ళు చేస్తారు కదా, సో చూడండి వాళ్ళు కొద్దిగా వీడియో రాగానే కొద్దిగా నవ్వుతారు, ఏదో ఒకటి చేస్తారు, రియాక్షన్ ఇస్తారు అనమాట, మాట్లాడతారు. అది మానిటైజేషన్ అవుతుంది. 100% కంప్లీట్లీ మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో అది రియాక్షన్ వీడియోస్ అయితే సెకండ్ వన్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ థర్డ్ వన్ ఏంటిది? గ్రీన్ స్క్రీన్. చూడండి గ్రీన్ స్క్రీన్ కూడా మానిటైజేషన్ అవుతుంది. సో ఎందుకోసం మానిటైజేషన్ అవుతుంది అంటే మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మీకు అండ్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఈ బాక్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం ఈ గ్రీన్ స్క్రీన్ బాక్స్ అనుకుందాం. సో ఈ బాక్స్ లో మనం ఇక్కడ భాగంలో మన ఫేస్ ఉంటాయి అనమాట. ఈ రియాక్షన్ వీడియో లాగానే సేమ్ చిన్నగా ఉంటుంది మనది. సో గ్రీన్ స్క్రీన్ లో సో వేరే వాళ్ళది వీడియోస్ అన్ని ఇక్కడ ప్లే అవుతాయి అన్నమాట. సో వీళ్ళ వీడియోస్ మొత్తం ప్లే అవుతాయి కదా, సో వీళ్ళ వీడియో మొత్తం మ్యూట్ లో పెట్టాలన్నమాట. మ్యూట్ లో పెడితేనే, మ్యూట్ లో ఎందుకు పెట్టాలి? మన వాయిస్ ఉండాలి కాబట్టి మ్యూట్ లో పెట్టాలన్నమాట వీళ్ళది. సో మ్యూట్ లో పెట్టిన తర్వాత మనం రియాక్షన్ ఇవ్వాలి. అంటే రియాక్షన్ అక్కడ వేసినాం కదా, సో ఇది గ్రీన్ స్క్రీన్ అనమాట. సో గ్రీన్ స్క్రీన్ చేస్తే చిన్నగా ఫేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద డౌన్ లో మనకు మూలకు మాత్రం మన ఫేస్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా మనం మాట్లాడాలి, అలా
డిఫరెంట్ మాట్లాడాలి. అంటే దాన్ని ఏది షార్ట్ ఉంటుందో దాన్ని బట్టి మాట్లాడితే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. రివ్యూస్ అయితే రాదనమాట. సో కంప్లీట్లీ రివ్యూస్ రాదు కాబట్టి సో అలా మనం ఇది మ్యూట్ లో పెట్టేసి మనం ఇక్కడ మాట్లాడాలి, ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి, మాట్లాడాలి. అది గ్రీన్ స్క్రీన్ లో కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది నేనైతే చెప్తున్నాను. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏఐ ఛానల్స్. సో ఏఐ ఛానల్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ నాకు రైట్ చేస్తలేదు కాబట్టి ఇదేం డాష్ బోర్డ్ కాదు అనమాట. సో ఇక్కడ నాకు ఫింగర్ తో రైట్ చేస్తలేదు కాబట్టి నేను కూడా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. సో ఇక్కడ మనకు ఏఐ వీడియోస్ చూడండి, ఏఐ ఛానల్స్ చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు మొత్తం ఏఐ తీసుకున్నారు అనుకోండి, ఫుటేజ్ కానీ వీడియోస్ కానీ వాయిస్ కానీ ఏదైనా తీసుకొని మన వీడియోలో యాడ్ ఇస్తాం. అంటే ఓన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మొత్తం యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. సో మొత్తం తీసేసుకొని మన వీడియోలో యాడ్ చేసేసి మన వీడియో మొత్తమే లేకుంటే అది ఏఐ వీడియో అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు మానిటైజేషన్ కాదు. ఏవైతే ఫుటేజ్ ఉంటాయి మనకు అవసరాన్ని బట్టి మనం ఏఐ వీడియో తీసుకోవచ్చు, వాయిస్ తీసుకోవచ్చు అండ్ ఫుటేజ్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఫోటో కానీ లైక్ ఏదైనా కానీ ఫుటేజ్ తీసుకొని మన వీడియోలో ఇట్లా మనకు వీడియో ఉంటుంది కదా. సో ఇది మీకు చూపిస్తుంది చూడండి, ఇంత మన వీడియో ఉంటుంది. సో ఇందులో మనకు ఎక్కడైనా భాగంలో యాడ్ చేసేసుకోవచ్చు. అంటే కొద్దిగా ఫుటేజ్ యాడ్ చేసేసుకుంటే మనకు మానిటైజేషన్ అవుతుంది. లేదు మొత్తానికి తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేస్తే మన వీడియోలో మన వాయిస్ లేదు ఏమీ లేదనుకుంటే మనకు మానిటైజేషన్ కాదు, అది రివ్యూస్ కంటెంట్ లేదా సో ఏదో ఒకటి వచ్చేస్తుంది. అప్పుడు మనకు మానిటైజేషన్ అయితే కాదనమాట. సో అప్పుడు మనకు బాధపడతాం కంప్లీట్లీ. సో ఇక్కడ నేను టాపిక్ ఏం మాట్లాడుతున్నా అంటే రివ్యూస్ కంటెంట్ లేకుండానే మనకు మానిటైజేషన్ అవుతుంది. రివ్యూస్ కంటెంట్ రాదు అని అంటున్నా కదా. సో ఇక్కడ మనకు రివ్యూస్ కంటెంట్ రాకుండా ఉండాలంటే మనకు కొద్దిగా ఫుటేజ్, ఇప్పుడు చూడండి ఏఐ ఫుటేజ్ తీసుకోవాలంటే మన ఓన్ వాయిస్ ఉండాలి. మన వీడియోలో మన వీడియో ఎఫెక్ట్ ఉండాలన్నమాట. ఎఫెక్ట్స్ ఉంటేనే కంప్లీట్లీ ఏఐ ఫుటేజ్ తీసుకున్నా మనకి ఏం కాదనమాట. ఏఐ వీడియోస్ తీసుకోండి, ఏదైనా కానీ తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి అనమాట. ఏదైనా కానీ ఫ్రీగా ఉన్నది తీసుకోండి, లేదు ఏదైనా పేడ్ ఉన్నది తీసుకున్నారు అనుకోండి. సో అది కూడా కంప్లీట్లీ అది రివ్యూస్ కంటెంట్లో వస్తుంది కాబట్టి మీరు అట్లా తీసుకోకండి. ఏదైనా ఫ్రీగా ఉన్నది తీసుకోండి, ఏఐ టూల్స్ అనేది. సో ఇప్పుడు ఫుటేజ్ కానీ ఇప్పుడు వీడియోస్ కానీ ఏఐ వాయిస్ కానీ ఏదైనా తీసుకొని మన వీడియోలో యాడ్ చేసేస్తే మనకు రీల్స్ రాదు, అది కూడా మానిటైజేషన్ అవుతుంది. 100% మానిటైజేషన్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే కాదు, లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే కాదు, అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే అండ్ మా హోల్ టీం ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు నా ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నాం అన్నమాట. మీ ఛానల్ యొక్క లింక్ తీసుకొని మా ఛానల్లో వేస్తాం. కంప్లీట్లీ అది ప్రమోషన్ అయితే చేస్తాం అనమాట. కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను 100%. అండ్ ఇంకొకటి ఏముందంటే 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. సో అందులో కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అందులో ఫ్యూచర్స్ ఏముంటాయంటే సో ఏవైతే వీడియోస్ నేను సబ్స్క్రైబర్స్ కానీ మీ 1 month లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, లైక్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాంటి వీడియోస్ హెడ్ అండ్ సెట్టింగ్స్ కొని సో ఎవరు చెప్పని సెట్టింగ్స్ అయితే నేను సో వీడియో లాక్ పెట్టినా అనమాట. సో అవి అన్లాక్ కావాలంటే ఏం చేయాలి, కంప్లీట్లీ మీరు 119 రూపీస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావాలి. 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి థర్డ్ వన్ సో 599 ఉంది అనమాట. అంత అమౌంట్ ఎందుకన్నా మీరు అనుకోవచ్చు. కంప్లీట్లీ 599 చూసుకుంటే guys ఇక్కడ 599 లో ఫీచర్స్ ఏముంటాయి అంటే అది కూడా మెంబర్షిప్ అనమాట. సో అందులో జాయిన్ అవుతే ఏం దొరుకుతుందంటే సో బెనిఫిట్స్ ఏమిటంటే guys ఇక్కడ సో నా సెల్ ఫోన్ నెంబర్ అయితే దొరుకుతుంది, మా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది, వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. అండ్ మీ ఛానల్ గ్రో అయ్యే వరకు మేము సో మీకు ఫాలో అవుతాం. కంప్లీట్లీ మా టీం మొత్తం ఫాలో అవుతుంది. మీ ఛానల్ గ్రో అయ్యే వరకు మేము నిద్రపోమంటే పోమనమాట. సో అట్లా మీకు సో మీ గైడ్ ఇస్తాం, కంప్లీట్లీ గైడ్ ఇస్తాం. మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మీకు ఏ థాట్ ఉంది అంటే మీకు ఏ నాలెడ్జ్ ఉంది అనేది మేము సో గైడ్ చేస్తాం. కంప్లీట్ గైడ్ చేసిన తర్వాత మీకు సో ఇలాంటి వీడియోస్ అయితే తీయండి మేము చెప్తాము. అప్పుడు మీకు వాచ్ టైం వస్తాయి, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అండ్ త్వరలో మీరు మానిటైజేషన్ కూడా చేసుకుంటారు. సో అప్పుడు మీరు మానిటైజేషన్ అయిన తర్వాత మీకైతే తెలిసిపోతారు కదా, అట్లా అనమాట. సో అంటే 599 ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది, మా వాట్సాప్ లో చాట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 5th వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ నో వాయిస్. సో నో వాయిస్ అంటే ఏంటి, నువ్వు మాట్లాడకుండా పర్వాలేదు మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో అది ఎలా అంటే గాయస్ చూసుకుంటే గాయస్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వీడియో కుకింగ్ కి సంబంధించింది వీడియో తీస్తాం. సో అన్ని లైక్ ఇప్పుడు కూరగాయలకి ఇవన్నీ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా, సో అది కట్ చేస్తాం, అవన్నీ వేస్తాం మ్యూట్ లోనే. సో నార్మల్ గా సౌండ్ ఎఫెక్ట్స్ పెడితే నడిచిపోతాయి అనమాట. సో అట్లా ఇప్పుడు చూడండి మ్యూట్ లోనే కానీ సో అది కట్ చేస్తూ ఉంటాము. సో అట్లా మన వాయిస్ లేకుండా కూడా మానిటైజేషన్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఏదైనా కానీ మీ వీడియో ఉండాలి, ఓన్ వీడియో ఉండాలన్నమాట.
ఓన్ వీడియో ఉంటే మానిటేషన్ అవుతుంది. వేరే వాళ్ళ వీడియో తీసేసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే అది మ్యూట్లో పెడితే కూడా మానిటేషన్ కాదనమాట. మీరు అది చూసుకోండి. ఎందుకోసం అంటే అన్న మీరు మ్యూట్లో పెడితే కూడా మానిటేషన్ అవుతుంది అని చెప్పారు. సో వేరే వాళ్ళ వీడియో తీసుకొని మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం మరి మాకు మానిటేషన్ అవుతలేదు మీరు అట్లా అనుకుంటే అట్లా కాదు. మీ ఓన్ వీడియో ఉండాలి, డైలీ వీడియో అప్లోడ్ చేయాలి అండ్ వాయిస్ ఉండకుండా నడిచిపోతాయి నేనైతే చెప్తున్నా అనమాట. సో అలా వాయిస్ ఉండకుండా మీరు ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేస్తూ అంటే మీరు కుకింగ్ సంబంధించి చెప్తున్నమాట. కుకింగ్ కానీ ఏదైనా కానీ సంథింగ్ మీ వీడియో ఉండాలన్నమాట. మీ వీడియో ఉంటేనే 100% మానిటేషన్ అయితే అవుతుంది నేనైతే చెప్తాను. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.